హలో అండి, ఈరోజు డే 10 లంచ్ బాక్స్ రెసిపీ మష్రూమ్ ఫ్రైడ్ రైస్ ఎలా చేయాలో చూద్దామండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది, పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. సో ఈరోజు అయితే మష్రూమ్ రైస్తో పాటు మ్యాంగో పెట్టేశానండి. సో ప్రాసెస్ ఏంటో చూసేద్దాం వచ్చి. ఫస్ట్ అయితే ఒక 200 గ్రామ్స్ వరకు మష్రూమ్ తీసుకొని శుభ్రంగా వాష్ చేసేసుకొని ఇట్లా చిన్న పీసులుగా కట్ చేసుకొని ఒక బౌల్లో వేసుకోవాలండి. అందులోనే పసుపు, ఉప్పు, కారం, ధనియా పౌడర్, జీరా పౌడర్, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 టేబుల్ స్పూన్ కార్న్ఫ్లోర్, 2 టేబుల్ స్పూన్ మైదా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలండి. కొంచెం వాటర్ యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలండి. మిక్స్ చేసుకుంటే ఏమవుతుందంటే మష్రూమ్కి స్పైసెస్ అన్నీ కూడా చక్కగా పడతాయి. సో వీడియోలో చూపిస్తున్న కన్సిస్టెన్సీలో మిక్స్ చేసుకొని ఒక సైడ్ పెట్టేసుకోండి. నెక్స్ట్ డీప్ ఫ్రై కోసం ఒక ప్యాన్లో ఆయిల్ పోసుకొని హీట్ అవ్వనివ్వాలండి. సో ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత మనం మ్యాగ్నేట్ చేసుకున్న మష్రూమ్ ఉంది కదండి, సో దాన్ని ఒక సింగిల్ పీస్గా వేసుకోవాలండి. విడదీసుకొని ఒక్కొక్క పీస్ లెక్క వేసుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి. అవి గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలండి. మీకు నచ్చితే రెడ్గా రావడం కోసం కొంచెం ఆరెంజ్ ఫుడ్ కలర్ కూడా యాడ్ చేసుకోవచ్చు, నేను యాడ్ చేయలేదండి. సో నెక్స్ట్ ఒక ప్యాన్ తీసుకొని అందులోనే ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత సన్నగా చాప్ చేసుకున్న 1 టేబుల్ స్పూన్ వరకు గార్లిక్ వేసుకోవాలండి. అవి కొంచెం ఫ్రై అవనివ్వాలి, బాగా ఫ్రై అవ్వద్దు. అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత మీకు నచ్చిన వెజ్జీస్ వేసుకోవచ్చండి. నేనైతే ఉల్లిపాయ ముక్కలు, క్యారెట్ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, అలాగే క్యాప్సికమ్ ముక్కలు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి. అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం ఆల్రెడీ ఫ్రై చేసుకున్న మష్రూమ్ని కూడా వేసుకోవాలండి. అందులోనే ఒక 2 కప్స్ వరకు రైస్ వేసుకోవాలండి. నేను 200 గ్రామ్స్ మష్రూమ్ తీసుకున్నాను కాబట్టి 2 కప్స్ వేసుకున్నాను. సో రైస్కి సరిపడినంత కారము, ఉప్పు, కొంచెం పెప్పర్ పౌడర్, అలాగే గరం మసాలా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలండి. రైస్ అంతా కూడా బాగా హీట్ అవ్వాలండి. సో హై ఫ్లేమ్లో పెట్టుకొని బాగా రోస్ట్ చేసుకోవాలి, అప్పుడే టేస్ట్ చాలా బాగుంటుంది. సో ఫైనల్గా కొత్తిమీర వేసుకొని ఒకసారి అలా మిక్స్ చేసుకొని సర్వ్ చేసుకోవడమేనండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఒకసారి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఏదైనా రెసిపీ కావాలంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.